that one 11 items we have mentioned. That is one by one we discuss. Again, that items are repeated in your textbook. That is given by the once again the paragraph matter it has mentioned. That is each and every one. First of all, you see this one. In this category, fall the items to abide by the Constitution. In this category means the fundamental duties category. Okay, the items fall the items. Items means these 11 items to abide the Constitution. Abide means mandatory. You have to follow the abide the Constitution. The respect the national flag and national anthem. That is first principle has given to you. The first principle. Again, he has put in the paragraph matter. The same thing as mentioned to us. అబైడ్ అంటే ఏంటమ్మంటే తెలుగులో కట్టుబడి ఉండాలి అంటారు. ఇక్కడ కట్టుబడి ఉండడం అంటే దాన్ని ఫాలో అప్ చేయడం మీన్స్ గివ్ ద రెస్పెక్ట్ టు ద నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ ఫ్లాగ్, టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ ద నేషనల్ సర్వీస్ వెన్ కాల్ అపాన్ టు డూ and safeguard public property. One more item it has mentioned the same thing here. It is defend the country means put in protectance. When the country want to be a protectance, protect చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు render the national service అంటే you give the national service provide చేయమని చెప్తున్నాం. Suppose some any issues are coming is there in the national issues like as a wars, యుద్ధాలు కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ మిలిటరీస్కి ఏమైనా రిక్వైర్మెంట్స్ అవసరం వచ్చినప్పుడు కానీ ఎట్ ద టైమ్ యూ హ్యావ్ టు గివ్ ద నేషనల్ సర్వీస్ అని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద ఫండమెంటల్ డ్యూటీ ఇట్ హ్యాస్ మెన్షన్ టు యూ. వాట్ ఈస్ సార్ ఇన్ ద కేటగిరీ అబైడ్ ద కాన్స్టిట్యూషన్, వాట్స్ ఆర్ రెస్పెక్ట్ టు అవర్ నేషనల్ యాంథమ్, నేషనల్ ఫ్లాగ్, యాజ్ వెల్ యాజ్ వెన్ ఎవర్ యూ గో డిఫెండ్ అంటే డిఫెండ్ యువర్ కంట్రీ ఎట్ ద టైమ్ యూ హ్యావ్ టు గివ్ ద సర్వీస్ టు ద నేషన్. ఓకే, when called upon to do and safeguard a public property, పబ్లిక్ ప్రాపర్టీని సేఫ్ గార్డ్ లో ఉంచాలి అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా పరిరక్షించాలి అని చెప్తాడు. ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీలో ఇవన్నీ క్లబ్ చేసి చెప్తున్నాడు ఇక్కడ మీకు. ఓకే, ఆ 11 ఐటమ్స్ ని మళ్ళీ వన్ బై వన్ దే గో టు డిస్కస్ ద థింగ్స్ హియర్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ వన్, to uphold and protect the sovereignty, unity and integrity of India, draws the sustenance from the same moral source which the Constitution's 16th anti-secessionist amendment of itself stems. Okay, ఆ 16th ప్యాటర్న్ లో ఇది మెన్షన్ చేశాడు అని చెప్తున్నాను. ఏంటమ్మా అంటే ఇక్కడ టు అప్హోల్డ్ మీన్స్ టు సపోర్ట్ అండ్ ప్రొటెక్ట్ ద సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. అదే పరిస్థితి మనం అది నెక్స్ట్ ఈ యొక్క ఎక్కడో ఒక పాయింట్ లో పెట్టాడు ఇక్కడ మనకి. అప్హోల్డ్ టు ప్రొటెక్ట్ ద సావర్నిటీ, యూనిటీ ఆఫ్ అండ్ ఇండియా, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా థర్డ్ పాయింట్ లో పెట్టాడు. ఏంటమ్మా అంటే ఇక్కడ మనము మన భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి అంటున్నాడు. ఓకే, సమర్థించాలి అంటున్నాడు. టు అప్హోల్డ్ అంటే తెలుగులో సమర్థించడము, ప్రొటెక్ట్ అంటే పరిరక్షించడం. దేన్ని పరిరక్షించాలమ్మంటే ఈ 3 ఇష్యూస్, సావర్నిటీ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అంటాడు. యూనిటీ అంటే ఏంటమ్మంటే ఏకత్వము, మనమంతా ఒకటే అనే భావన ఉండాలి అంటున్నాను. టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ఆఫ్ దిస్ 3 థింగ్స్, సావర్నిటీ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇన్ ఇండియా, డ్రాస్ సస్టెనెన్స్ ఫ్రమ్ ద సేమ్ మోరల్ సోర్స్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. సస్టెనెన్స్ అంటే ఏంటంటే లీడింగ్ ఆఫ్ లైఫ్. ఓకే, సేమ్ మోరల్ సోర్స్ ఫ్రమ్ విచ్ ద కాన్స్టిట్యూషన్ 16th, ఆ 16వ అంశం ఏం చెప్పిందో ఆ యొక్క 16th ఆర్టికల్ మేబీ అదేంటంటే హార్మోనియస్ లైఫ్ లీడ్ చేయమని చెప్పింది. ఆ విధంగా ఉండాలి అని చెప్తున్నాడు. యాంటీ సెషనిస్ట్ అమెండ్మెంట్ ఇట్ సెల్ఫ్ దీన్ని వ్యతిరేకించొద్దు అని చెప్తున్నాడు. ఏం చేస్తారంటే this one whatever given the sovereignty and unity of integrity of the రెండింటిని కూడా ఏం చేయాలమ్మంటే as a citizen of India in the fundamental duty we have to do such a thing. What sir, this issue has mentioned today. Next one, it has mentioned the same 11 principle ఇంకో issue పెట్టుకున్నాడు. The 3 most important items in the list of fundamental duties are, okay, ఆ ఫండమెంటల్ లిస్ట్ డ్యూటీస్ లో ఈ 3 ఇష్యూస్ ని క్లబ్ చేసి చెప్పాడు ఈ పారాగ్రాఫ్ లో.
that what is that they are duties are here it is those requiring the citizen to respect the ideal of the constitution and institution it establishes. Okay, ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఈ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గివ్ ద రెస్పెక్ట్ అని చెప్తున్నాడు ఇక్కడ. దోస్ రిక్వైరింగ్ ద సిటిజన్ టు రెస్పెక్ట్ ద ఐడియల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్. ఆ యొక్క రాజ్యాంగ సంస్థ కానీ లేకపోతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐడియల్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ టు గివ్ ద రెస్పెక్ట్ అని చెప్తున్నాడు. ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటమ్మా అంటే టు ప్రమోట్ హార్మనీ అంటున్నాడు ఇక్కడ. హార్మనీ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగెస్ట్ ఆల్ పీపుల్ ఆఫ్ ఇండియా ప్రొఫెషన్. ఓకే, ఇంకో థర్డ్ వన్ ఏంటమ్మా అంటే స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ ఉండాలి అంటున్నారు. 3 పాయింట్స్ చెప్పాడు ఇక్కడ. ఫస్ట్ వన్ విచ్ హాస్ గివెన్ టు యూ ఐడియల్ కాన్స్టిట్యూషన్స్ ని మనం రెస్పెక్ట్ చేయమని చెప్తున్నాడు. ఓకే, ఐడియల్ కాన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ చేయాలి ఫస్ట్ వన్. సెకండ్ వన్ హార్మోనియస్ లైఫ్ లీడ్ చేయాలి. థర్డ్ వన్ ఏం చేయాలమ్మంటే హార్మోనియన్ ని ప్రమోట్ చేసుకోవాలి. కామన్ బ్రదర్హుడ్ రిలేషన్ ఉండాలి. ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ప్రొఫెసింగ్ డిఫరెంట్ రిలీజియన్స్, స్పీకింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్, ప్రాక్టీసింగ్ డిఫరెంట్ కస్టమ్స్ అండ్ ఇన్హాబిటింగ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ. ఇన్హాబిటింగ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీస్ అంటే ఇన్హాబిటింగ్ అంటే రెసిడెన్సెస్. దేర్ రెసిడెన్సెస్ ఆర్ లివింగ్ ప్లేస్ ఇస్ కాల్డ్ ఇన్హాబిటింగ్ డిఫరెన్సెస్. అంటే ఈ యొక్క ప్యాటర్న్ లో ఆల్ పీపుల్స్ ఆర్ బికమింగ్ యాజ్ ద బ్రదర్హుడ్ రిలేషన్. ఆ బ్రదర్హుడ్ రిలేషన్ ఉండాలి అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద సెకండ్ వన్ పాయింట్. హార్మోనియస్ లైఫ్ లీడ్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ బ్రదర్హుడ్ రిలేషన్ అనే యొక్క కాన్షియస్ ని కోపప్ చేయాలి. బికాస్ హియర్ ఇట్ ఈస్ ద multilinguistic, multiracial, multi-religion country, multi-residential pattern is there. That's why we have to give the brotherhood and to promote the brotherhood and harmony spirit ni develop cheyamani cheptunnaru. That is given by the second issue says, second pattern. Ikkada entamante different religions, speaking of different languages, different customs, different areas they go to live. Last one it has mentioned to us, third point. 3 most important points it has mentioned. Already it is in your list is also there. To safeguard the public property. Public property ni safeguard lo unchale. Any public offices or public museums or public gardens or public any issues, any properties, assets that it should be put in the form of safeguard. And next one more it has mentioned to in the same thing. Abjure the violence. Violence, abjure means live it. What we live it for violence. Violence అంటే ఏంటంటే హింసను వదిలేయాలి అని చెప్తున్నారు. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. మొత్తం 3 పాయింట్స్ చెప్పాడమ్మా తెలుగు మీడియం వాళ్ళకి. ఇందులో 3 పాయింట్స్ ఏంటమ్మా అంటే ప్రాథమిక విధుల్లో మొట్టమొదటి మన కాన్స్టిట్యూషన్ ని గౌరవించడం నేర్చుకోవాలి. రెండవ పాయింట్ ఏంటమ్మా అంటే ఈ యొక్క విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు, విభిన్న కులాలు, మతాలు ఇవన్నీ మధ్యన ఏంటమ్మా అంటే ఈ యొక్క సౌభ్రాతృత్వము అనేది అంటే అందరూ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళలాగా ఉండాలి అనే భావనతో ఉండాలి. హార్మోనియస్ లైఫ్ ఉండాలి అంటున్నాడు. అంటే జీవితం ఒడిదుడుకులు లేకుండా మంచి జీవితాన్ని గడపాలి అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద గివెన్ బై ద థింగ్. ఎక్కడ ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా దే గో టు లివ్ లైక్ దిస్ వే హార్మోనియం అండ్ స్పిరిట్ కామన్ బ్రదర్హుడ్ ప్యాటర్న్ అమాంగ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, థర్డ్ వన్ ఏంటమ్మా అంటే సేఫ్ గార్డ్ ద పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జూర్ ద వైలెన్స్. వైలెన్స్ అవాయిడ్ చేయమని చెప్తున్నాడు. దిస్ ఈస్ ద గివెన్ బై ద ఫండమెంటల్ డ్యూటీస్ ఇట్ హస్ మెన్షన్ టు యూ. దీస్ క్లియర్లీ ఇంటెండెడ్ టు మీట్ సర్టెన్ స్పెసిఫిక్ పొలిటికల్ థ్రెట్స్ ద డెమోక్రసీ ఇన్ ఇండియా హ్యాస్ టు కంటెండ్ విత్ అంటున్నాడు ఇక్కడ. కొంతమంది ఏంటమ్మా అంటే దీన్ని ఇంటెండెడ్ టు మీట్ సర్టెన్ స్పెసిఫిక్. దీస్ ఆర్ క్లియర్లీ ఇంటెండ్ అంటే క్లియర్ వీళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటమ్మా అంటే పొలిటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తున్నారు. ఎక్కడమ్మా అంటే డెమోక్రసీ ఇన్ ఇండియా హ్యాస్ టు కంటెండ్ విత్ అంటే ఈ కంటెంట్ అంటే వీళ్ళు వ్యతిరేకిస్తారనమాట. డెమోక్రసీ ఆఫ్ ఇండియాలో ఉండి కూడా ఏంటమ్మా అంటే కొన్ని స్పెసిఫిక్ పొలిటికల్ థ్రెట్స్ వస్తాయి అని చెప్తున్నారు. ఇవన్నీ చెయ్యొచ్చు అని చెప్తున్నాడు కానీ రాజకీయానికే ముప్పు వస్తుంది అని చెప్తున్నారు. ఏంటి సార్ అంటే
ఇప్పుడు ఇది చెప్పిన 3 పాయింట్స్ అన్నిటినీ కూడా ప్రాపర్ వేలా కోపప్ చేయాలంటే దే ఆర్ సేయింగ్ ద థింగ్ ఇట్ ఈస్ పొలిటికల్ థ్రెట్స్ ఈస్ కమ్ ఇన్ డెమోక్రసీ ఆఫ్ ఇండియా అంటున్నారు. అవరోధం ఏర్పడుతుంది అంటున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ అన్నిటినీ కూడా ప్రాపర్ వేలో రన్ చేయాలంటే కొంతమంది స్పెసిఫిక్ పొలిటికల్ థ్రెట్ అనేది తెలుస్తుంది. అంటే నిర్దిష్ట రాజకీయ ముప్పు ఏర్పడుతుంది అంటారు. స్పెసిఫిక్ పొలిటికల్ థ్రెట్ ని నిర్దిష్ట రాజకీయ ముప్పు ఏర్పడుతుంది అని అనుకుంటున్నట్టు కొంతమంది. ఇంటెండెడ్ టు మీట్ సర్టెన్, మీట్ అంటే ఆ యొక్క మీట్ అవుతుంది పాయింట్స్. ఏంటి మీట్ అవుతుందంటే పొలిటికల్ క్రిటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనుకుంటారంట అక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ ద ఇండియన్ చార్టర్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీ. చార్టర్ అంటే ఏంటమ్మంటే ఇది వన్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్ అని అర్థం ఇక్కడ. ఓకే, చార్టర్ మీనింగ్ అది ఇక్కడ తెలుగులో ఏంటమ్మా అంటే అధికార పత్రము అంటారు ఇక్కడ. ద ఇండియన్ చార్టర్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఈజ్ యూనిక్ టు ఇంక్లూడ్ ద డ్యూటీ టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్. దీని యొక్క మెయిన్ డ్యూటీ ఏంటమ్మా అంటే ఇందులో సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయాలని చెప్తున్నాడు. ఎక్కడో మెన్షన్ చేశారు చూడండి 11th లిస్ట్ లో, ఎక్కడో సమ్వేర్ ఇట్ ఈస్ అడ్రస్ ద 11 ఉన్నాయి కదా ఐటమ్స్ ఇది మెన్షన్ చేశారు. సైంటిఫిక్ టెంపర్ అన్నాను. టెంపర్ అంటే ఏంటమ్మా అంటే ఇట్స్ డోంట్ థింక్ అదర్వైజ్. టెంపర్ అంటే శాస్త్రీయ దృక్పథం ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ద ఫండమెంటల్ డ్యూటీస్ ఎవరీ సిటిజన్. హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్, అది పరిస్థితి. ఆ హ్యూమనిజం ఉండాలి సిటిజన్ కి, తర్వాత స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ ఉండాలి అంటున్నాం. ఎంక్వైరీ మీన్స్ టు డిస్కవరీ ప్యాటర్న్ లో ఉండాలి అంటున్నాం. డిస్కవరీ అంటే ఏంటంటే విచారణ చేసే మనస్తత్వం ఉండాలి, మానవతా దృక్పథం ఉండాలి అంటున్నాం. తర్వాత రిఫార్మ్స్ ఉండాలి అంటున్నాం, సంస్కరణ జరగాలి అంటున్నాడు. ఏంటమ్మా అంటే ఇక్కడ ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీలో ఇంకో విషయం ఏం మెన్షన్ చేశాడమ్మంటే సైంటిఫిక్ టెంపర్ అండ్ హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. It has been incorporated to eradicate the super citizens in India. అది పరిస్థితి. మన భారతదేశంలో ఉన్నటువంటి ఆ సూపర్ సిటిజన్స్ ప్రెజుడిస్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిమూవ్ చేయడానికి ఇది రిక్వైర్మెంట్ అవుతుంది అని చెప్తున్నాడు. విచ్ వన్స్ ఆర్ ద హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ సైంటిఫిక్ టెంపర్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీ అంటున్నాడు. ఏంటి ఫండమెంటల్ డ్యూటీ ఏమంటే ఎరాడికేషన్ ఆఫ్ ద సూపర్ సిటిజన్ ఇన్ విచ్ ఇన్ ఇండియా ఈజ్ డీప్లీ సోక్డ్. సోక్డ్ అంటే ఏంటమ్మంటే ఎన్నో ఏండ్ల కిందము ఇట్లాంటివన్నీ నానబెట్టినవి అని అర్థం. సోక్డ్ అంటే నానబెట్టినటువంటి అని తెలుగులో. నానబెట్టడం అంటే ఏంటమ్మంటే రకరకాల అభిప్రాయాలు, రకరకాల మూఢనమ్మకాలు ఉన్నాయి, అవన్నీ కూడా సోక్డ్ ప్యాటర్న్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ కూడా రిమూవ్ చేయాలి అని చెప్తున్నాడు. డీప్లీ సోక్డ్ అండ్ టు రిమూవ్ బ్యాన్ ఆఫ్ రిలీజియస్ ఫ్యాంటసిజం అంటున్నాడు. ఈ నానబెట్టిన పరిస్థితి ఏంటమ్మా అంటే ఇక్కడ జనరేషన్స్ టుగెదర్ ఏంటమ్మా అంటే రిలీజియస్ ఫ్యాంటసిజం ఉంటుంది అంటున్నారు. తెలుగులో ఏంటి అంటారమ్మంటే మతోన్మాదము అంటున్నారు. అంటే దే హ్యావ్ ద డీప్ అగ్రెసివ్ ఎమోషన్స్ టువర్డ్ దేర్ రిలీజన్. అట్లాంటి క్యాండిడేట్స్ ఉంటారు అని చెప్తున్నారు. అది రిమూవ్ చేయడానికి ఈ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ ఉండాలి అని చెప్తున్నారు. మతోన్మాదులు అంటారు. మీకు ఎక్కడ కనిపిస్తుందమ్మా అంటే మత పిచ్చి అంటున్నారు. మత పిచ్చి అన్నిట్లో ఇక్కడ ఇది హిందూ అని కాదు, క్రిస్టియన్ అని కాదు, ముస్లిం అని కాదు, అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ ఆ యొక్క ఫ్యాంటసిజం ఉంటది అని చెప్తున్నారు. అది రిమూవ్ చేయాలి అంటున్నారు. అది ఎలా ఉందమ్మా అంటే డీప్లీ సోక్డ్. ఎస్ సార్, యువర్ వాయిస్ ఇస్ వెరీ లో సార్. ఓకే, ఫర్ యూ ఓన్లీ, ఆల్ ఆఫ్ యూ. వాట్స్ యువర్ ప్రాబ్లమ్? It's clear, sir. Clear. Okay. Somebody you, Ramani, you think it about your network problem any? Okay, now come to the point of view. Here it is. I raise my voice to what happened here it is in the Charter Fundamental Duty. It has mentioned the scientific temper to the each and every one citizen. The major criteria here it is. What happens here it is the humanities and spirit of inquiry and reform. It has mentioned to you. It is inculcate చేయమని చెప్తున్నాడు. Inculcate or incorporated. What's the eradication of super citizens in India? What is here it is happened here it is the deeply soaked remove or ban. What's that is the religion fantasism. What is mean by the fantasism means those who having they have completely deep aggressive emotions
and devotees toward their religion. Such a candidate is called as the fantasism, religion fantasism అంటున్నాను. తెలుగులో ఏమంటారమ్మా అంటే మతోన్మాది అంటారు, మత పిచ్చి ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు. అట్లాంటి ఐటమ్స్ ని రిమూవ్ చేయడానికి ఏంటమ్మా అంటే ఇది ఇక్కడ సో కుడ్ మీన్స్ ద సమ్ జనరేషన్ టుగెదర్, it is the such a type of fantasism is there that it should be removed from the fundamental duties. Such a scientific temperament is required or inquiry pattern is required. Such a form is mentioned to there. One more thing, regional chauvinism and linguistic frenzy. This is also a one kind of same thing amma. Chauvinism means is the devotee towards the deep devotee emotions of the patriotism అన్నమాట. అంటే ఏంటమ్మంటే దేశం అంటే వాడు మొత్తం శరీరానికి కోసుకొని ఇచ్చే టైప్ లో ఉంటాడు. దేశం కూడా ఒక రకమైనటువంటి మత పిచ్చి లాగా ఉంటుంది వాడికి. దేశం అంటే పడిదొస్తారు. అట్లాంటి వాళ్ళని ఏమంటారమ్మా అంటే రీజనల్ చావనిజం అంటున్నాడు. ప్రాంతీయ మతోన్మాది లాగా ఉంటాడు. ప్రాంతీయ తత్వానికి వాడు ఇంకా మొత్తం లైఫ్ మొత్తం డెడికేట్ చేస్తారు. అవి కూడా రిమూవ్ చేయాలని చెప్తున్నాడు. రీజనల్ చావనిజం అండ్ లింగ్విస్టిక్ ఫ్రెంజీ అంటున్నాడు. ఫ్రెంజీ అంటే కూడా ఇది ఒక రకమైనటువంటి ఉన్మాద పరిస్థితి అంటున్నారు. ఉన్మాద మీన్స్ నాట్ ద నార్మల్ ఎమోషన్స్, దే హ్యావ్ ద సచ్ ఏ అబ్నార్మల్ ఎమోషన్స్ ఆర్ గివెన్ టు యూ ఫర్ వాట్స్ ఆర్ ఫ్యాంటసిజం అన్న ఒకటే, రిలీజియన్ ఫ్యాంటసిజం. రీజనల్ చావనిజం అంటే ఏంటమ్మా అంటే ప్రాంతీయ తత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని రీజనల్ చావనిజం అంటారు. లింగ్విస్టిక్ ఫ్రెంజీ ఇవన్నీ కూడా ఎరాడికేట్ చేయమని చెప్తున్నాడు. విచ్ హ్యావ్ ఎవర్ plagued in India and retorted her unification into the cohesive society అంటున్నాడు. ఇట్లాంటి క్యాండిడేట్స్ ఇట్లాంటి సిటిజన్స్ ఉంటే ఆ కోహెసివ్ సొసైటీ అనేది ఫామ్ కాదు అంటున్నాడు. ఆ యూనిఫికేషన్ అనేది మనకు రాదు అని చెప్తున్నాడు. వై? బికాస్ సచ్ థింగ్స్ హ్యాస్ మెన్షన్ టు అస్ 3 parts లో చెప్పాడు ఇక్కడ. దట్ ఈస్ వాట్స్ ఆర్ ద సైంటిఫిక్ టెంపర్మెంట్ లో ఏముండాలమ్మా అంటే ఆ సూపర్సిటిషన్ ఎరాడికేట్ కావడానికి దట్ ఈస్ ద రిలీజియన్ ఫ్యాంటసిజం, ఓకే, రీజనల్ చావనిజం అండ్ లింగ్విస్టిక్ ఫ్రెంజీ. ఈ ఇష్యూస్ అన్ని కూడా రిమూవ్ చేయాలని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద ఇండియన్ చార్టర్ ఫండమెంటల్ డ్యూటీస్ లో మెన్షన్ చేశాడు ఇక్కడ. ఓకే, ఆర్ యూ లిజనింగ్ మై వాయిస్ రమణి నౌ? Yes sir, yes. Okay. Next, last item it has mentioned to us the duty renounced practice of derogatory to the dignity of women. The law ekkada somewhere it has addressed the 11 list lo mention చేశాడు. What is the things are? Renounce means remove, practice ante put in practice, derogatory should not insult to the dignity of women. Adi parasthiti. That to the duty renounced practice derogatory to the dignity of women and to preserve the rich heritage of Indian its composite culture to other moral codes to enable the society. Okay, our Indian heritage and cultures ni cope up cheyamantunnadu. Cope up and moral codes, moral ethics and codes ni kuda cope up cheyamani cheptunde. To noble means that is the high rich pattern, the society. Okay, the duty to renounce practice derogatory or to the dignity of women antunnadu. Okay, recently you saw the movie that is given in the Vakil Sahab, that is given by this thing. Here it is, the duty to renounce practice derogatory to the dignity of women and to preserve the rich heritage of India composite culture. Why composite culture, sir? We have the multiculture is there, that's why it is called as the composite culture. Is two other moral codes and enable society. ఇవన్నిటిని కూడా కోపప్ చేయమని చెప్తున్నాడు. మన సొసైటీలో ఏం చేయాలమ్మా అంటే మీరు ఇక్కడ మన యొక్క మల్టీ కల్చర్ ఆర్ కాంపోజిట్ కల్చర్స్ ని రిచ్ హెరిటేజ్ లో ఉంచమని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద థింగ్ ఇట్ హాస్ మెన్షన్ టు ప్రిజర్వ్ అంటే టు ప్రిజర్వ్ చేయాలి. వాట్ ప్రిజర్వ్ సార్? రిచ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా వాట్ రిచ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, హెరిటేజ్ అండ్ కల్చర్స్ ని మనం ప్రొటెక్ట్ చేయమని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ ది థింగ్ ఇట్ ఇస్. These are in fact moral education to be taught in schools and colleges. అదే పరిస్థితి. లాస్ట్ అల్టిమేట్ ఏం చెప్తున్నాం అంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అన్ని ఏవైతే ఉన్నాయో 11 issues that can be put in practice. Who wears are
టు బి టాట్ అంటే మీరే టీచ్ చేయమని చెప్తున్నారు. వేర్ టు టీచ్ సార్, ఐదర్ ఇట్ ఈస్ ద స్కూల్, ఐదర్ ఇట్ ఈస్ ద కాలేజెస్, rather than to be incorporated in the constitution as fundamental duties. ఇవన్నీ కూడా ఇన్కార్పొరేటెడ్ చేయబడినాయి అని చెప్తున్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ లో ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్కార్పొరేట్ చేసి ఈ 3 క్వశ్చన్స్ వస్తాయమ్మా మీకు. ఫండమెంటల్ రైట్స్ ఉంది, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంది, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంది. ది 3 క్వశ్చన్స్ ఆర్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ హ్యాస్ గివెన్ టు యూ. ఓకే, వాడు మీకు ఫస్ట్ లో ఎస్టర్డే క్లాస్ I have given the point wise. Here the today discuss, it has given the paragraph. Everything is covered the 11 points. Okay. What is the importance of fundamental duties? దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అంటున్నాడు ఇక్కడ. ప్రాథమిక విధులు దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అంటున్నాడు. The importance of fundamental duties are highlighted below. Highlighted means the highlight means they give the much importance of the fundamental duties. The fundamental duties enumerated in Article 51. Enumerated means given the number. What the numbers are here is 51A. Constitution, constant reminder to the citizen. ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇట్ షుడ్ నాట్ బి చేంజ్డ్. ఓకే, ఈ 11 పాయింట్స్ ని ఇక్కడ మెన్షన్ చేశాడు. అవి కాన్స్టెంట్ ఇష్యూస్ అని చెప్పాడు ఇక్కడ. ఓకే, టు ద సిటిజన్ దట్ దే హ్యావ్ ద డ్యూటీస్ ఇన్ బిల్డింగ్ అప్ ఎ ఫ్రీ ఎగ్లిటేరియన్ అండ్ హెల్త్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సొసైటీ. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఏం చేయాలమ్మంటే ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మీరేం టెన్షన్ పడొద్దు. యు ఆర్ ఏ బిల్డింగ్ అప్ ఏ ఫ్రీ అంటున్నాడు. అంటే మీరేం తయారు చేయాల్సినక్కర్లేదు, మీరు కన్స్ట్రక్ట్ చేయాల్సినక్కర్లేదు. వాట్ సార్, ద ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా దట్ దే హ్యావ్ ద డ్యూటీస్ ఇన్ బిల్డింగ్ అప్ ఏ ఫ్రీ. ఓకే, కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటమ్మంటే ఎగ్లిటేరియన్ అండ్ హెల్తీ అండ్ రెస్పాన్సిబిలిటీ సొసైటీ అంటున్నాడు ఇక్కడ. ఎగ్లిటేరియన్ అంటే ఏంటంటే ఈక్విటీ ఉండాలి అని చెప్తున్నారు. ఈక్విటీ సొసైటీ, హెల్త్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సొసైటీ అని చెప్తున్నారు. ఎగ్లిటేరియన్ అంటే సెక్యులరిజం అంటున్నాడు. సెక్యులరిజం ఆర్ ఈక్విటీ ఆర్ ద సోషో ఎకానమికల్ పొలిటికల్ ఇష్యూస్ లో ఆ ఎగ్లిటేరియన్ ప్యాటర్న్ ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే సమానత్వం అనేది ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఎగ్లిటేరియన్ హెల్తీ అండ్ రెస్పాన్సిబుల్ సొసైటీ అంటున్నాడు. హెల్తీ ప్యాటర్న్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సొసైటీ అంటున్నాడు. సమాజం యొక్క బాధ్యత అంటున్నాడు. ఏం సార్ అంటే హెల్త్ కోపప్ చేయాలి, తర్వాత ఎగ్లిటేరియన్ ప్యాటర్న్ డెవలప్ చేయాలి అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద సిటిజన్ ఆఫ్ ఇన్ ఇండియా అని చెప్తున్నాడు. దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు యాక్ట్ యాజ్ ఏ డాంపర్ రెక్లెస్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సమ్ ఇండివిజువల్స్. కొంతమంది ఇట్లా చేస్తుండ్రు అని చెప్తున్నారు. మనం రీసెంట్లీ గా చూస్తాం చూడండి. దీర్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ద యాక్ట్ as damper to reckless and anti-social activities on the part of some individuals. కొంతమంది ఇండివిజువల్స్ ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ రెక్లెస్ అంటే ఈ డ్యూటీస్ ఏముందిలే, నథింగ్ ఇంపార్టెంట్, మనం చేసేది మనం చేసుకుంటూ పోవాలనే టైప్ లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. రీసెంట్లీగా మీరు చూస్తున్నారు కదా టీవీస్లలో. ఏంటి సార్ అంటే యాంటీ సోషల్ యాక్టివిటీస్ లో ఏదో లిమిటెడ్ గా డ్రింక్ చేయమని చెప్తే జనాలు ఏం చేస్తున్నారమ్మా అంటే రీసెంట్లీ వెన్ ఎవర్ ద లాక్డౌన్ ఈ స్టార్టెడ్ ఎస్టర్డే, ఇంకా స్టార్ట్ కాకముందే జనాలంతా కూడా వెళ్ళి టు టేక్ ద కలెక్ట్ ద ఆల్కహాల్ యాంటీ ఇంటాక్సిన్స్ అని చెప్తున్నాం ఇక్కడ. ఓకే, అట్లాంటి పనులన్నీ చేస్తున్నారు అని చెప్తున్నారు. వాడు ఏం చెప్తున్నాడమ్మంటే లాక్డౌన్ పర్పస్ ఏంటమ్మంటే టు కోప్ అప్ యువర్ హెల్త్. వై? బికాస్ దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద COVID-19 రూల్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ ద కరోనా వైరస్ ఎఫెక్టెడ్ టు us. బట్ అగైన్ టిల్ వీఆర్ డూ ద సచ్ మిస్టేక్స్ ఇస్ దేర్. ఆ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ ని మనం కోపప్ చేయట్లేదు అని చెప్తున్నాడు నీట్ గా. ఆ రెక్లెస్, ఆ డాంపర్ రెక్లెస్ అన్నది, దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు యాక్ట్ యాజ్ ఏ డాంపర్ రెక్లెస్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సమ్ ఇండివిజువల్స్. అది మన పరిస్థితి ఇలా ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, ఇది ఫండమెంటల్ డ్యూటీస్ కింద పెట్టాడు. ద ఇండియా ఈజ్ ఏ మల్టీ రేషియల్ అండ్ మల్టీ రిలీజియన్ కంట్రీ. ఇది క్లియర్ అడ్రస్ టు యూ. వాట్ అవర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఈజ్ హ్యావింగ్ ద మల్టీ రేషియల్ అంటున్నాడు. రకరకాల జాతులు ఉన్నాయి అని చెప్తున్నాడు. నాట్ ఓన్లీ సింగిల్ రేషియల్, హియర్ ఇట్ ఈస్ ద ఎన్ నంబర్ ఆఫ్ రేషియల్స్ ఆర్ దేర్. రేషియల్ అంటే ఏంటమ్మంటే జాతులు అని మీ తెలుగులో అంటారు. మల్టీ అంటే ఏంటమ్మంటే బహుళ జాతులు అంటున్నారు. మన భారతదేశంలో రకరకాల జాతులు ఉన్నాయి అని చెప్పడం. ఓకే, మల్టీ రిలీజియన్ కంట్రీ. ఓకే, మల్టీ రిలీజియన్ కంట్రీ ఏంటంటే రకరకాలైనటువంటి మతస్థులు ఉన్నారు అని చెప్తున్నారు.
సచ్ ఏ వ్యాస్ట్ డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇన్ ఇండియా. ఇది వ్యాస్ట్ అన్నమాట. వ్యాస్ట్ అంటే హ్యూజ్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పడం ఇక్కడ. వ్యాస్ట్ డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇన్ ఇండియా, ఇట్లాంటి భారతదేశంలో కెన్ ప్రాస్పర్ ఓన్లీ వెన్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ రెస్పెక్ట్స్ ఇట్స్ ఇంటిగ్రిటీ అండ్ ప్రమోట్ కల్చరల్ హార్మోనీ. ఇంత పెద్ద ఇష్యూస్ లో కూడా మనం ప్రాస్పరస్ అంటే మనం డెవలప్ చేయొచ్చు అంటున్నాం. ప్రాస్పరిటీ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ దే అసెట్స్ ఆర్ వీ హ్యావ్ సచ్ ఎ థింగ్ యాజ్ ద ఎన్రిచ్మెంట్ అని చెప్పడం. ఏంటి సార్ అంటే మన సిటిజన్ లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే ఓన్లీ వెన్ ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ రెస్పెక్ట్ ఇట్స్ ఇంటిగ్రిటీ అండ్ ప్రమోట్ కల్చర్ హార్మోనీ. మనం చేస్తున్న పని అన్నమాట. ఏంటంటే మన యొక్క భారతదేశ సమైక్యతను ఉన్నతంగా ఉంచుతున్నాము. ఇంకోటి ఏంటంటే మన యొక్క కల్చర్, మన సంస్కృతిని హార్మోనియం ప్యాటర్న్ లో పెడుతున్నాము. అంటే ఇట్స్ నాట్ ఏ డీవియేషన్ అండ్ డిస్టర్బెన్స్ అట్ ఆల్. కల్చర్ అండ్ అవర్ వాట్ ఎవర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, ఈ రెండింటికి మనం రెస్పెక్ట్ ఇచ్చి ఫాలో అప్ చేస్తున్నాము. ఎందుకు సార్ అంటే ఇంత పెద్ద బిగ్ ఇష్యూ అని చెప్తున్నాడు ఇక్కడ. వాట్ ద బిగ్ ఇష్యూ సార్? మల్టీ రేషియల్, మల్టీ రిలీజియస్, మల్టీ కల్చర్, these all things are there. It's okay, no problem at all. But as an Indian citizen, we have to cope up or we have to build up what sir? To give the respect of the integrity and promote the culture of harmony. Culture of harmony మనం ఇంకా ఇప్పటికి కూడా కోప్ అప్ చూస్తున్నాం చూడండి. ఇక్కడ తెలంగాణ సంస్కృతి, ఆంధ్ర సంస్కృతి, కేరళ సంస్కృతి, కర్ణాటక, నార్త్ ఇండియన్ కల్చర్, దిస్ కల్చర్, దట్ కల్చర్, దిస్ కల్చర్, every multicultural, multi-religions, multi-racial, everything is there in the vast democratic country like ఇందులో ఇంత ఉన్నప్పటికీ కూడా again we are to give the respect to the national integrity and multicultural harmony ప్రమోట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీని ఇంపార్టెన్స్ కింద పెట్టాడు. నెక్స్ట్ వన్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో లాస్ట్ ఇయర్ మనకు కరోనా ఎఫెక్ట్ అయింది. ఆ టైంలో ఆ పొల్యూషన్ అంతా పోయింది అని చెప్తున్నాడు. ఇక్కడ మనం దాన్ని అప్లికేషన్ గా తీసుకుంటున్నాము, బట్ యాక్చువల్లీ మనం ప్రామిస్ చేయమని చెప్తున్నాడు. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ హ్యాస్ బికమ్ ఏ గ్రేట్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఇన్ అవర్ ప్యాటర్న్ లో ఏంటంటే బికాస్ వీ హ్యావ్ ద 130 crore citizens is there, it is the huge population is there, that's why we have the environmental pollution is also become one of the problem is there. The environmental pollution has become a great cause of concern. ఇక్కడ ఆ యొక్క ఏమంటారు మీరు పొల్యూషన్ వల్ల ఈ ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. పర్యావరణంకి హాని జరుగుతుంది అంటున్నాడు. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఫర్ ద ఎంటైర్ హ్యూమానిటీ అంటున్నాడు ఇక్కడ. ఓకే, ఒక ఇండియా కంట్రీ కాదు ఇక్కడ. ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇట్ ఎఫెక్ట్స్ టు ద టోటల్ హ్యూమానిటీ సిస్టమ్ అంటున్నాడు. మొత్తం మానవులకి ఇది ఎఫెక్ట్ అవుతుంది అంటున్నాడు. ఏది ఎఫెక్ట్ అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎఫెక్ట్ అవుతుంది. అన్లెస్ వి ఆల్ టేక్ ద ప్లెడ్జ్ టు కీప్ అవర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రీ ఫ్రమ్ పొల్యూటెంట్, అది పరిస్థితి. అన్లెస్ అంటే ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ ద ఓత్ ఆర్ యూ గివ్ ద ప్రామిస్. వాట్ వీ గివ్ ద ప్రామిస్ ఆర్ ప్లెడ్జ్ అన్నా ఒకటే, ప్రామిస్ అన్నా ఒకటే. కీప్ అప్ అవర్ కంట్రీ ఆర్ నేషన్ or international instance environmental free from pollutants. environmental pollutants అంటున్నాడు ఇక్కడ. దాన్ని ఫ్రీ చేయమని చెప్తున్నారు. వాతావరణ కాలుష్యము అంటున్నారు ఇక్కడ. ఆ వాతావరణ కాలుష్యం కాకుండా ఏం చేయాలమ్మంటే మీరు ఇక్కడ ఒక ప్రతిజ్ఞ చేయమని చెప్తున్నాడు ఫండమెంటల్ డ్యూటీస్ లో. దేర్ రిమైన్స్ ద థ్రెట్ ఆఫ్ అన్డిజైరబుల్ కాన్సెన్సెస్. ఇది చేయడం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ లాస్ట్ పాయింట్ లో. There remains the threat of undesirable consequences. మనం ప్రామిస్ చేయమని చెప్తే మనం ఏం చేస్తున్నామంటే అన్డిజైరబుల్ మన కోరికలు, మన యొక్క కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ కూడా థ్రెట్ అవుతుంది, మనల్ని ఆటంకపరుస్తుంది అంటున్నాం. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఫ్రీ చేయమని వాడు ఫండమెంటల్ డ్యూటీలో చెప్తే మనం ఏం చేస్తామంటే ఆ యొక్క థ్రెట్ చేసుకుంటూ కూర్చుంటాం. ఒక రూల్ కానీ ఒక ఆర్డర్ కానీ ఏదైనా పాస్ చేస్తే మనము 130 crore మెంబర్స్ యాంటీ లాస్ పాస్ చేస్తాం. యాంటీ అంటే అగైనెస్ట్ టు ద రూల్, అగైనెస్ట్ టు ద లా. ఇదని కాదు ఇక్కడ. నాట్ ఓన్లీ ద సెన్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ప్యాటర్న్ కాకుండా మన యొక్క హ్యూమన్ టెండెన్సీ అలా ఉంటుంది అని చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు, దేర్ రిమైన్స్
ద థ్రెట్ ఆఫ్ అన్డిజైరబుల్ కాన్సిక్వెన్సెస్, అది పరిస్థితి. మన పరిస్థితులు, పర్యవసానము, మన యొక్క ఆ అన్డిజైరబుల్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే పొల్యూటెంట్స్ తయారైజ్ చేస్తున్నాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్తున్నాను. ఫండమెంటల్ డ్యూటీస్ లో ఇంపార్టెన్స్ లో థర్డ్ వన్ ఏంటంటే ఎవరీ సిటిజన్ టు గివ్ ద ప్రామిస్ ఆర్ టు గివ్ ద ప్లెజ్ టువర్డ్స్ ద పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ చేయమని చెప్తున్నాను. గ్లోబల్ వార్మింగ్ కాకుండా చూడమని చెప్తున్నాను. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్లనే ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రజెంట్ సినారియో వి సీ ఆల్ దీస్ థింగ్స్ దేర్. నెక్స్ట్ వన్ వి టేక్ the inclusion of providing opportunity for education for children as fundamental duty is a big step forward toward the safeguard of human rights, abolition of social injustice. ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీ వన్ మోర్ ప్రియారిటీ ఆర్ గివ్ ద ఆపర్చునిటీ టు ఇంక్లూజన్ మీన్స్ యాడెడ్ ప్రొవైడింగ్ ద ఆపర్చునిటీ ఫర్ ద ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్ whose children are free and compulsory education children అని చెప్పాం కదా, 6 to 14 years. ఇది ఫండమెంటల్ డ్యూటీ కింద పెట్టుకున్నాడు అని చెప్తున్నాడు. ఫండమెంటల్ డ్యూటీ ఈజ్ ఏ బిగ్ స్టెప్ అంటే ఇట్ గివెన్ ద టేకెన్ ద యూ స్టెప్ ఆర్ లార్జ్ స్టెప్ అంటే ఒక పెద్దటువంటి ఒక డిసిషన్ తీసుకుంది అని చెప్తాడు. ఫండమెంటల్ డ్యూటీ ఏం డ్యూటీ ఏమంటే సేఫ్ గార్డ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ అబాలిషన్ ఆఫ్ ద సోషల్ ఇంజస్టిస్. ఆ సోషల్ ఇంజస్టిస్ కాకుండా తర్వాత అబాలిష్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క హ్యూమన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. త్రూ వాట్స్ ఆర్ the fundamental duties is taken by this step. Okay. One more thing, it has given the importance to the what sir, that is the give the provision of the education to the free and compulsory education kuda villaki pop up chesaru. That is the fundamental duty, the last point. Next one, it has taken the non enforceable, non justiciable. ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీ ఇలా ఉంటుంది ఏం చెప్తున్నాను. గివ్ ద డిస్కషన్ ఆన్ దిస్ వన్ అంటే మీరు చెప్పాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ ఏ ఫోర్సబుల్, ఇట్స్ నాట్ ఏ జస్టియబుల్. ద ఫండమెంటల్ డ్యూటీస్ హౌఎవర్ ఆర్ నాన్ ఎన్ఫోర్సబుల్, నాన్ జస్టియబుల్ ఇన్ క్యారెక్టర్. దీనికి రెండు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఏం చెప్తున్నాను అంటే మీరు ఫోర్స్ గా చేయమని ఎవడేం చెప్పడు ఇక్కడ. ఓకే, ఫోర్స్ చేయమని చెప్పదు. వన్ మోర్ థింగ్ ఏంటంటే జస్టియబుల్ అంటే మీరు ఇంజస్టిఫికేషన్ చేసినా కానీ అదేం పట్టించుకోదు అని చెప్తున్నాడు. ద ఫండమెంటల్ డ్యూటీస్ హౌఎవర్ ఆర్ non-enforceable, non-justiciable character. This means that no citizen can be punishment by the court for violation of fundamental duty. అది పరిస్థితి. మీరు వయలేషన్ చేసినా కానీ అంటే మీరు ఉల్లంఘిస్తే ఏంటి సార్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ని సపోజ్ ఎనీ సిటిజన్ కెన్ బి వయలేటెడ్ దిస్ ఫండమెంటల్ డ్యూటీ, ఈ ప్రాథమిక విధులని ఉల్లంఘిస్తే వాడేం కోర్టుకు తీసుకెళ్లి మిమ్మల్ని పనిష్మెంట్ ఇవ్వడు, పెనాల్టీ ఇవ్వడు అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద నాన్ జస్టియబుల్ కింద పెట్టాడు. నాన్ ఎన్ఫోర్స్ నువ్వు మ్యాండేటరీగా ఫాలో కాని కూడా చెప్పాడు ఇక్కడ. ఓకే, దట్ ఈస్ గివెన్ బై ద ఫండమెంటల్ డ్యూటీస్ లో ఉన్నటువంటి అడ్వాంటేజ్. వేరే రైట్స్ లో మళ్ళీ కోర్టుకు లేదు. ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ లైక్ ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ పార్ట్ 4. పార్ట్ 4 లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎలా ఉన్నాయో కాన్స్టిట్యూషన్ పార్ట్ 4 లో ఇవి కూడా అట్లే ఉన్నాయి ఏం చెప్తున్నారు. ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ లైక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటున్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే ప్రత్యక్ష సూత్రాలు అంటున్నారు. అంటే ఏం సార్ అంటే ఇవి మార్గదర్శకాలే కానీ నువ్వు పాటించకపోనేది దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద ఇండియన్ సిటిజన్ అని చెప్తున్నాడు ఇక్కడ. భారతదేశ పౌరుడి మీద ఆధారపడి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ సిస్టమ్ లో ఆ చాప్టర్ 4 లో ఈ యొక్క అంశం మెన్షన్ చేశాడు. ఫండమెంటల్ డ్యూటీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లాగా ఉంటాయి ఏం చెప్తున్నాడు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లాగంటే ఇట్ గివ్స్ ద గైడ్ లైన్స్ ఓన్లీ, ఐదర్ యూ ఫాలోడ్ ఆర్ నాట్ ఫాలోడ్ ఆర్ ఇట్ మే బి ఇంజస్టిఫుల్ టు ఎనీవన్, there is no problem at all. That is given by this one. Okay, the directive principles lay down some high ideals to be followed by the state. Okay, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో కొన్ని ఇష్యూస్ చెప్పాడు ఇక్కడ. హై ఐడియల్స్ ఉన్నాయి ఏం చెప్తున్నాడు. బై ఫాలోడ్ బై ద స్టేట్. స్టేట్ మీన్స్ అవర్ ఇండియన్ టెరిటరీ. మన భారత రాజ్యాంగము మన యొక్క భారతదేశం ఏం చేస్తుందంటే ఈ యొక్క హై ఐడియల్స్ ని ఫాలో అప్ చేస్తుంది. కొన్ని మెన్షన్ చేశాడని చెప్తున్నాడు. హై ఐడియల్స్ అనేది మీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చదివేటప్పుడు ఇట్ కమ్స్ టు దేర్, అది మీరు చదవచ్చు అని చెప్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లే డౌన్ అంటే ఇట్ కమ్స్ హై ఐడియల్ టు బి ఫాలోడ్ బై ద స్టేట్. Similarly, the fundamental duties in Article 51A
lay down some high ideals to be followed by the citizens. లాస్ట్ కన్క్లూజన్ చేస్తున్నారు. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ మెన్షన్ చేసేయడం అంటే 51A నంబర్ ఆర్టికల్లో పెట్టాడు. తర్వాత ఇది దీంట్లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటమ్మా అంటే హై ఐడియల్స్ ని ఫాలో అప్ చేయమని చెప్తున్నా. సిటిజన్స్ నువ్వు ఫాలో కాకపో అది వేరే సెకండ్ థింగ్, బట్ ఇట్ హాస్ గివెన్ ద థింగ్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఆ 11 ఐటమ్స్ మీరు రాయాల్సి వస్తుంది. ఆ ఫండమెంటల్ డ్యూటీస్ ఎప్పుడు ఫ్రేమ్ చేశామో, ఏ ఇయర్ లో ఫ్రేమ్ చేశామో, ఎలా ఫ్రేమ్ చేశామో, ఆ యొక్క అమెండ్మెంట్ 82 ఏం చెప్తుంది, 42 అమెండ్మెంట్ ఏం చెప్తుంది, తర్వాత ఆ యొక్క ఫారిన్ కంట్రీస్ నుంచి ఎలా అడాప్ట్ చేశామో అవన్నీ కోపప్ చేస్తూ ఈ 11 ఐటమ్స్ గురించి లిస్ట్ అవుట్ చేసి మళ్ళీ బ్రీఫ్ గా టుడే వాట్ టు డిస్కస్ ఇన్ ద బిగినింగ్ క్లాస్ దట్ వీ హ్యావ్ టు గివ్ ఇన్ ద థింగ్ అండ్ ప్రాపర్లీ. ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటమ్మంటే ఇది కూడా మీరు రాయండి, ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ అండ్ నాన్ జస్టిబుల్ అనే వర్డ్స్ ని ఫ్రేమ్ చేసి రాయండి. లాస్ట్ కన్క్లూజన్ హాస్ గివెన్ బై యువర్ టెక్స్ట్ బుక్. ద కోర్ట్స్ విల్ సర్టన్ టేక్ ఏ కాగ్నిజెన్స్ లా సీకింగ్ టు గివ్ ఎఫెక్ట్స్ ద ఫండమెంటల్ డ్యూటీస్. ఏదన్నా ప్రాబ్లమ్స్ పంపిస్తే కాగ్నిజెన్స్ ప్యాటర్న్ లో ఇది కోర్ట్ కన్సిడర్ చేస్తుందని చెప్తున్నాం. ఫైనల్లీ ద వెరీ ఫ్యాక్ట్ దట్ దిస్ డ్యూటీస్ ఇస్ ఫిగర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ keep the door open for the duties to given the higher constitutional and status in further through the constitutional amendment. Okay, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఇవన్నీ కూడా పెట్టాడు అని చెప్తున్నాడు. ఆ డోర్ ఓపెన్ చేసి పెట్టాడు. తర్వాత అంటే మీకు ఎప్పుడైనా మీరు అంటే ఇక్కడ ఏం నీ కొరకు రిస్ట్రిక్షన్స్ తర్వాత క్లోజ్ చేయడం అదంతా ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అని చెప్తున్నాడు. Figures in the constitution keep the door open for the duties to be given higher constitutional and status further through the constitutional amendment. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఎవరికైనా కానీ ఓపెన్ డోర్ గా ఉంటుంది అని చెప్తున్నారు. దట్ ఈస్ గివెన్ బై ద ఫండమెంటల్ డ్యూటీస్. డాక్టర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎనేబుల్డ్ ద అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ అవుట్లాయింగ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఈయన ఈ డ్రాఫ్టింగ్ లో ఏం చేస్తాడంటే ఇది ఫండమెంటల్ డ్యూటీ కాన్స్టిట్యూషన్స్ లో అన్టచబిలిటీ కానీ అది అవుట్ ఆఫ్ లా కింద వెళ్ళిపోతుంది అని చెప్తున్నాం. దట్ ఈస్ డిస్క్రిమినేషన్ అంటున్నా, అంటే మీరు ఆ విధంగా చూడొద్దు అంటున్నాడు. అంటరాని వాళ్ళని అస్పృశ్యత నివారణ చేయమంటున్నాడు, కానీ మీరు అస్పృశ్యత ఉంది అని పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు. అది ఏమవుతుందమ్మంటే అవుట్ లాయింగ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అది పరిస్థితి. దిస్ ఇస్ గివెన్ బై ద fundamental duties as mentioned to us. Now we come to the point of view 2.2, that is the directive principles of state policy. అంటే రాజ్యాంగం యొక్క పథకం ఏంటి అంటున్నాం. ప్రాథమిక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ప్రత్యక్ష సూత్రాలు అంటారు. ఇక్కడ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి, దాని పాలసీ మ్యాటర్ ఏంటి. పాలసీ మీన్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్లానింగ్, దట్ ఈస్ కాల్డ్ as the పాలసీ అంటున్నాం ఇక్కడ. ఓకే, that is given in the thing here. This the Nehru observed the government will ignore the directives only at their own peril. As India seeks to secure egalitarian society, the leaders were not satisfied the only political justice. They sought to combine political justice with economic and social justice. ఇక్కడ నెహ్రూ అబ్జర్వ్ చేసింది ఏంటమ్మా అంటే ఇక్కడ ఆ యొక్క ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో కొంత ఇగ్నోరెన్స్ కనిపిస్తుంది అని చెప్తున్నాడు. ద గవర్నమెంట్ విల్ ఇగ్నోర్ ద డైరెక్టివ్స్ అంటున్నాడు. డైరెక్టివ్స్ అంటే ఏంటమ్మంటే గైడ్ లైన్స్. ఏం సార్ అంటే ఓన్లీ ఎట్ దేర్ ఓన్ పెరిల్ అంటున్నాడు. పెరిల్ మీన్స్ డేంజరస్. ఈ యొక్క డేంజరస్ క్రిటికల్ పొజిషన్ ఉంది అని చెప్తున్నాడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో. ఏంటి సార్ అనేది వాడు ఇక్కడ ఇస్తున్నాడు. ఏంటి సార్ అంటే ఇది ఎగ్లిటేరియన్ సొసైటీ ఉంది. ఎగ్లిటేరియన్ సొసైటీ అంటే మనము సెక్యులరిజం అని చెప్తాము, సమానత్వము అని చెప్తాము. ఆ సమానత్వం అనేది రాదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎగ్లిటేరియన్ సొసైటీ ప్యాటర్న్ లో ఈ యొక్క డేంజరస్ క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది, అది ఇగ్నోరెన్స్ చేసింది అని చెప్తున్నాడు నెహ్రూ. అబ్జర్వ్ ద గవర్నమెంట్ విల్ ఇగ్నోర్ ద డైరెక్టివ్స్. డైరెక్టివ్స్ అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ని ఇంప్లిమెంట్ చేయడం ఇక్కడ. ఓకే, ద లీడ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఓన్లీ పొలిటికల్ జస్టిస్. ఇక్కడ ఓన్లీ పొలిటికల్ జస్టిస్ కాకుండా కూడా లీడర్స్ థింక్ ఇట్ అబౌట్ అదర్ టూ ఆల్సో. అదర్ టూ ఏంటమ్మంటే దట్ ఈస్ ద ఎకనామిక్ సోషల్ జస్టిస్ కూడా ఉండాలని చెప్పాడు. దే సాఫ్ట్ ద కంబైనింగ్ పొలిటికల్ జస్టిస్ విత్ ఎకనామిక్ సోషల్ జస్టిస్ అన్నాడు. అంటే ఆ ఎగ్లిటేరియన్ సొసైటీలో ఎకనామిక్ జస్టిస్ ఉండాలి, పొలిటికల్ జస్టిస్ ఉండాలి,
తర్వాత సోషల్ జస్టిస్ ఉండాలి. ఈ మూడు ఉండడం అనేది ఇది క్రిటికల్ అవుతుంది అని చెప్తున్నాడు. నెహ్రూ చెప్పిన మాట చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్, ఫ్రేమింగ్ ఆఫ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ రాజ్యాంగం యొక్క పాలసీ చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి సార్ అంటే ఇది 36 నుంచి 51 వరకు ఉంది అని చెప్తున్నాడు ఆర్టికల్స్. మీరు 36 నుంచి 51 ఆర్టికల్స్ బయాడ్ చేయాలి. దాంట్లో ఉన్న మ్యాటర్ దేనికి ఏమేమి ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది అది రాయాల్సి వస్తుంది ఇక్కడ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటున్నాం, దట్ ఈస్ ద స్టేట్ పాలసీ అంటున్నాం. ఇది కూడా లైక్ యాజ్ ఏ ఫండమెంటల్ డ్యూటీస్ లాగానే ఉంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే ఇక్కడ గైడ్ లైన్స్ ఇస్తుంది స్టేట్ పాలసీ ఎంటైర్ నేషన్ కి త్రూఅవుట్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా, మొత్తం భారతదేశ రాజ్యాంగానికి మొత్తం కూడా ప్రత్యక్ష సూత్రాలు దాని యొక్క పథకాలు అని చెప్తున్నాడు ఇక్కడ. దట్ ఈస్ గివెన్ బై ద 36 to 51 మెన్షన్ చేశాడు ఆర్టికల్స్. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కంటైన్డ్ ఇన్ పార్ట్ 4, అన్ని కూడా పార్ట్ 4 లోనే పెట్టాడు ఇక్కడ. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4 లో పెట్టాడు, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పార్ట్ 4 లో పెట్టాడు. అది మటుకు ఎందులో పెట్టాడమంటే ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 లో పెట్టాడు ఇక్కడ. ఓకే, కాన్స్టిట్యూషన్ పార్ట్ 3 లో. ఇక్కడ ఆర్టికల్ 36 to 51 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూట్ అంటే అందులో మెన్షన్ చేశారు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎన్చార్టింగ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎన్చార్టింగ్ చేశారు అంటున్నారు, అంటే అక్కడ మెన్షన్ చేశారని చెప్తున్నాను. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మే బి సెడ్ టు కంటైన్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది కాన్స్టిట్యూషన్ ఫిలాసఫీ అని చెప్తున్నాడు, అంటే మన భారత రాజ్యాంగం యొక్క తత్వము అని చెప్తున్నాడు. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మే బి సెడ్ వాట్ సార్ టు కంటైన్. ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉన్నటువంటి థీమ్ ఏంటమ్మా అంటే ద ఫిలాసఫీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఉంటుంది కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం యొక్క తత్వం అనేది ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో కనిపిస్తుంది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ హ్యాడ్ సమ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ బికమ్ ద ఇమీడియట్ సోర్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ది గవర్నమెంట్ ఇండియా అనే యాక్ట్ వీడు ఏం చేశాడమ్మంటే వీడు చేసింది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని కోపప్ చేశాడు. దాంట్లో కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి, విచ్ బికమ్ ద ఇమీడియట్ సోర్స్ ఆఫ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అంటున్నారు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని వీడు డెవలప్ చేశాడు. ఎవరు సార్ అంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ హ్యాడ్ సమ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటున్నారు, అంటే వాడు కొన్ని సూచనలు ఇచ్చాడు అంటున్నాడు. సూచనలు మరియు కొన్ని పరికరాలు కాదు ఇక్కడ. ఆ సూచనలు ఏంటంటే ఇట్స్ లైక్ యాజ్ ఏ టూల్ అంటాడు ఇక్కడ, ఒక పరికరం లాగా పనిచేస్తుంది అంటున్నాడు గవర్నమెంట్ కి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ హ్యాడ్ సమ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ బికమ్ ఇమీడియట్ సోర్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీనికి ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రక్షన్ లాగా వర్క్ అవుతుంది. ఎవరికమ్మా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ కి. ఏదమ్మా అంటే దిస్ వన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్. ఓకే, యాజ్ ద వెరీ టర్మ్ డైరెక్టివ్స్ ఇండికేట్స్, ఈ టర్మ్ ప్రకారంగా చెప్తాండి, ఈ పదం ప్రకారం డైరెక్టివ్ ఇండికేట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ బ్రాడ్ directives given to the state accordance with the legislative executive powers of the state are to be exercised. ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఈ డైరెక్టివ్ అనేది ఏంటంటే లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్, దీన్ని బేస్ చేసుకుని ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రన్ అవుతాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, అకార్డియన్స్ విత్ ద లెజిస్లేటివ్ అంటే శాసనసభ చట్టాలు, పార్లమెంట్ చట్టాలు, తర్వాత ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్, ఆ రాజ్యానికి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఆ యొక్క లెజిస్లేటివ్ పవర్స్, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ యొక్క ఎక్సైజ్ జరుగుతుంది అంటున్నాడు. స్టేట్ అంటే ఇక్కడ నాట్ ద ఇండివిజువల్ స్టేట్ కాదు, ఇక్కడ ఎంటైర్ కంట్రీ మీద ఎక్సైజ్ జరుగుతుంది. ఏమి ఎక్సైజ్ అమ్మంటే బోత్ ద థింగ్స్. వాట్ ఈస్ ద థింగ్ ఇట్ ఈస్ లెజిస్లేటివ్ ఎక్సైజ్ యాజ్ వెల్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ ఎక్సైజ్ అనేది జరుగుతుంది. ఆ పవర్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతాయి. వేర్ సార్ ఇట్ ఈస్ అడ్రస్ ద డైరెక్టివ్ ప్యాటర్న్. ఆ డైరెక్టివ్ అంటే ఏంటమ్మంటే వాళ్ళు నిర్దేశిస్తారు అంటున్నారు. ఏంటి నిర్దేశ సూత్రాలు ఏంటమ్మంటే ఇక్కడ నిర్దేశ సూత్రాలు అన్నా ఒకటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నా ఒకటే. ఓకే, ప్రత్యక్ష సూత్రాలు అన్నా ఒకటే. వీటన్నిటిని కూడా ఎవరు చూస్తారమ్మంటే లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ వాళ్ళు చూస్తారు. ఓకే, ద కీ ఫీచర్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. కీ ఫీచర్స్ ఏంటి అంటున్నాడు. కీ అంటే మెయిన్ ఫీచర్స్ ఆఫ్ వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. వాడు కీ ఫీచర్ అనకుండా మెయిన్ ఫీచర్ అని కూడా ఇవ్వచ్చు. హలో, ద తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఆల్సో దిస్ టైమ్ ఆర్ ఎనీ టైమ్ యువర్ ఎట్ ఆల్ ద పేపర్ ఎగ్జామినేషన్ ఇట్ కమ్స్ టు ద ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ ఓన్లీ.
దెర్ ఇస్ నో తెలుగు మీడియం క్వశ్చన్. యు రిమెంబర్ దట్స్ వై వాడు కీ ఫీచర్స్ అన్నా ఒకటే, తర్వాత మెయిన్ ఫీచర్స్ అన్నా ఒకటే. ఓకే, ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మే బి క్లాసిఫైడ్ ఇంటూ 3 బ్రాడ్ కేటగిరీస్ అంటున్నాడు. ఇక్కడ మొత్తం 3 రకాల డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ బ్రాడ్ గా డివైడ్ చేశాడు. బ్రాడ్లీ మీన్స్ హ్యూజ్ కేటగిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ వన్ సోషలిస్ట్, సెకండ్ వన్ గాంధియన్ ప్రిన్సిపల్స్, థర్డ్ వన్ liberal intellectual principle, directive principles. Directive principles on based on socialist, based on Gandhian thoughts, based on liberal intellectual patterns. 3 patterns of the directive principles as mentioned to you. That is the state policy. First one you take in the here it is the socialist directives. ఏ ఆర్టికల్స్ ఇచ్చాడు ఇక్కడ మెన్షన్ చేస్తాడు. ఆర్టికల్స్ ఇవన్నీ కూడా 0.5 ఇచ్చాడు. బట్ నెక్స్ట్ ప్యాటర్న్ వి గో టు డిస్కస్ 1 by 1 article. That is the WhatsApp 36 to 51 articles we go to discuss. The principle among this category of directives are, what the directives are mentioned in the socialist directives lo em mention chestam. First one, secular welfare of the people, article 38. Welfare of the people ante entante those who are in the Indian citizens or residences, such a fellows is having the welfare secure cheyali antunnadu. అంటే సంక్షేమము అంటున్నాడు. ప్రజల సంక్షేమానికి భద్రత కల్పించాలి అంటాడు ఇక్కడ. సెక్యూరింగ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఎవరు? ద ఇండియన్ నేషన్ కంట్రీస్ లో ఉన్నటువంటి పీపుల్. దీని పాలసీ మ్యాటర్ ఏంటమ్మంటే ఆర్టికల్ 38 చెప్పింది. ఆ ప్రజా సంక్షేమము అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్, సెక్యూరింగ్ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ యాజ్ టు బెస్ట్ సబ్సర్వ్ ద కామన్ గుడ్, ఈక్వల్ pay for equal work, protection childhood and youth against exploitation. Article 39 చెప్పింది. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి, వర్క్లోడ్ రేషన్ ఉండాలి, వర్క్ టు పే ఉండాలి, ఆ పేమెంట్, వేజెస్, శాలరీస్, వర్క్ ప్రొటెక్షన్స్, చైల్డ్, యంగ్ యూత్, ఆ ఎక్స్ప్లాయిటేషన్ జరగద్దు అంటున్నాను. అంటే చైల్డ్ లేబర్ కానీ, ఉమెన్ లేబర్ కానీ, ప్రాస్టిట్యూషన్ అని చెప్పాం కదా, ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా ఉండాలి. సెక్యూర్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. Distribution of material resource of the community as to best subserve common goods, equal pay of work. అదే ఇప్పుడు రేషన్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, అందులో వాడి యొక్క కామన్ గూడ్స్ కానీ, లేకపోతే డిస్ట్రిబ్యూషన్స్ కానీ, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ కానీ, ప్రొటెక్ట్ ద చిల్డ్రన్, ఇవన్నీ కూడా చేయమని చెప్తున్నాం. దట్ ఈస్ గివెన్ బై ద ఆర్టికల్ 39. సెక్యూరింగ్ ద సోషలిస్ట్ ప్యాటర్న్ చెప్తున్నాం. సెక్యూరింగ్ ద రైట్ టు వర్క్, education etc. or article 41. okay, securing to right work అన్నమాట. రైట్ వర్క్ కి వాడికి భద్రత కల్పించాలి అని చెప్తున్నాడు. అండ్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఆర్టికల్ 41. సెక్యూరింగ్ జస్ట్ ఏ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్, మ్యాటర్నిటీ రిలీఫ్ అంటున్నాడు. ఆర్టికల్ 42. ఆ యొక్క హ్యూమన్ కండిషన్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు పనిచేసే వర్క్ ఐటమ్ బేస్ చేసుకుని మ్యాటర్నిటీ రిలీఫ్ ఇవ్వాలి అంటున్నాడు. మ్యాటర్నిటీ రిలీఫ్ అంటే ఏంటంటే దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఉమెన్, ఓకే, దట్ లేడీ ఈజ్ ఇన్ ద ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ టైమ్, ఎట్ ద టైమ్ వాట్ దే డూ హియర్, ఇట్ ఈస్ గివెన్ ద ఇంపార్టెన్స్ టు దట్ ఈస్ ద మ్యాటర్నిటీ రిలీఫ్ అంటారు. ఇక్కడ మ్యాటర్నిటీ రిలీఫ్ అంటే ఆ యొక్క డెలివరీ టైంలో అంటున్నారు. ఇక్కడ ఆ మ్యాటర్నిటీ రిలీఫ్ అనేది ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాడు. ఓకే, దట్ ఈస్ ద హ్యూమన్ కండిషన్ ఆఫ్ వర్క్. అంటే ఆ యొక్క ఎవరైతే ఆ క్యాండిడేట్స్ ఉంటారో ఆ వర్క్ చేసే టైంలో ఆ యొక్క వర్క్ ప్యాటర్న్ లో దే గివ్ ద ఆర్టికల్ 42 ఏంటంటే మ్యాటర్నిటీ రిలీఫ్ అంటున్నారు. అంటే ఆ యొక్క మాతృత్వాన్ని పొందే సమయంలో ఆ మ్యాటర్నిటీ లీవ్స్ అంటారు మీరు ఇక్కడ. ఓకే, ఆ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఆ వర్క్ చేసేటువంటి క్యాండిడేట్స్ కి ఇవి ఇవ్వమని చెప్తున్నారు. దట్ ఈస్ గివెన్ బై ద సోషలిస్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. గాంధియన్ డైరెక్టివ్స్ అంటున్నాడు ఇక్కడ. ఓకే, such a directives are spread over the several arts and principle among such a directives. ఈయన ఆర్ట్స్ గురించి చెప్పాడు ఇక్కడ. ఆర్ట్స్ అంటే ఏంటంటే లర్నింగ్ థింగ్స్ గురించి చెప్పాడు ఇక్కడ. ఓకే, ఫస్ట్ వన్ ఇట్ హాస్ మెన్షన్ ద గాంధియన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ టు ఆర్గనైజ్ ద విలేజ్ పంచాయత్స్, ఆర్టికల్ 40. ఓకే, ఆర్టికల్ 40 ఏం చెప్తుందమ్మంటే విలేజ్ పంచాయత్లు పెట్టమని చెప్తుంది. పంచాయత్లు అంటే ఏంటమ్మంటే గ్రామ పంచాయత్స్ అంటారు ఇక్కడ. ఓకే, at the time of this directive principle there is no gram panchayat. some villages లో గ్రామ పంచాయత్ లేదు, విలేజ్ పంచాయత్ లేదు. కాబట్టి
దట్ ఈస్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ చేయమని చెప్పాడు. టు ఆర్గనైజ్ ద విలేజ్ పంచాయత్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ యాజ్ ఏ సివిల్ కోర్ట్స్ లాగా వర్క్ చేస్తాయి ఫర్ లోకల్ విలేజెస్. ఆ లోకల్ విలేజ్ లో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానీ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ దట్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇన్ ద విలేజ్ పంచాయత్. నెక్స్ట్ వన్ టు సెక్యూర్ ద లివింగ్ వేజెస్ అంటే ఫ్యామిలీస్ ఎట్లా ఇవ్వాలని చెప్తున్నాడు ఇక్కడ. డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఇన్ ద విలేజ్ అట్మాస్ఫియర్ ఆర్ అర్బన్ ఆర్ రూరల్ ఏరియా డీసెంట్ లైఫ్ లీడ్ చేయాలని చెప్తున్నారు, స్టాండర్డ్ లైఫ్. అండ్ టు ప్రమోట్ ద కాటేజ్ అండ్ ఇండస్ట్రీస్. ఓకే, కాటేజెస్ అంటే ఏంటంటే రెసిడెన్స్ అండ్ ఇండస్ట్రీస్. ఆ ఇండస్ట్రీస్ ని రెసిడెన్సెస్ ని ప్రొపోజ్ చేయమని చెప్తున్నాం. కాటేజెస్ అంటే ఏంటమ్మా? కాటేజెస్ అంటే ఇండ్లు తర్వాత పరిశ్రమల్ని మనం ప్రమోట్ చేయాలి అని చెప్పారు. టు ప్రొవైడ్ ద ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ అప్ టు 14 years ఏజ్. ద ఆర్టికల్ 45 గాంధీయన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో మెన్షన్ చేశారు. ఏంటమ్మా అంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద క్యాండిడేట్ 6 to 14 years candidate. Next one, to promote the economic educational interest of weaker section of the people. Okay, those who are weaker section in the society. Okay, our weaker section candidates ki or weaker section of citizens ki em promote cheyalamante promote or encourage whom sir the economic and educational interest ఈ రెండు డెవలప్ చేయమని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద ఆర్టికల్ ఏం మెన్షన్ చేయలేదు. దట్ ఈస్ గివెన్ టు దేమ్. పర్టికులర్లీ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఓకే, పర్టికులర్ గా ఏం చెప్తున్నాడు అనమాట, షెడ్యూల్ కాస్ట్ అదే డిప్రైవ్డ్ కమ్యూనిటీ. ఆ డిప్రైవ్డ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆ యొక్క సిటిజన్స్ కి ప్రమోట్ చేయమని చెప్తున్నారు. వాట్ ప్రమోట్స్ ఆర్ బోత్ ద థింగ్ హెడెడ్. ఎకనామికల్లీ దే గో టు డెవలప్ అండ్ ఎడ్యుకేషనల్లీ దే గో టు డెవలప్ ఆర్ ప్రమోట్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, టు ఎన్ఫోర్స్ అంటే use the forcibly. What the forcibly, sir? Enforce provision of intoxicating drinks అంటే ఏంటంటే ఇన్ అదర్ థింగ్స్ మత్తు పదార్థాలు అంటారు ఇక్కడ. మత్తు పదార్థాలని ప్రొహిబిట్ చేయమని చెప్తున్నాడు ఇక్కడ. ఎన్ఫోర్స్ ప్రొహిబిషన్ అంటే ఏంటంటే వదిలేయాలి అంటున్నాడు. ఏం వదిలేయాలమ్మా అంటే ఇక్కడ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్, ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఆల్కహాల్ డ్రింక్స్ సంబంధించినటువంటి ఆల్కహాల్ ఇవన్నీ కూడా వదిలేయాలి అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఇట్ హ్యాస్ మెన్షన్ టు us అండ్ కౌ స్లాటర్ అంటున్నాడు. తెలుగులో ఏమంటారమ్మా అంటే గోవధ అంటున్నాడు. గోవులని హత్య చేయొద్దు అంటున్నాడు ఇక్కడ గాంధీయన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో. కౌ స్లాటర్ అండ్ టు ఆర్గనైజ్ ద అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ ఆన్ సైంటిఫిక్ లైన్స్. ఓకే, కౌ స్లాటర్ అంటున్నాడు ఇక్కడ. ఏం సార్ అంటే ఇక్కడ ఇంటాక్సింగ్ చేయొద్దు అని చెప్తున్నాడు. ఇంటాక్సింగ్ డ్రింకింగ్, కౌ స్లాటర్ అండ్ ఆర్గనైజ్ ఆర్ డెవలప్ ద అగ్రికల్చర్ ఎనిమల్ హస్బెండరీ ఆన్ సైంటిఫిక్ లైన్స్. సైంటిఫిక్ లైన్స్ ను బేస్ చేసుకొని ఎనిమల్ హస్బెండరీ డెవలప్ చేయమని చెప్తున్నాడు ఇక్కడ. అంటే పశు సంవర్ధక శాఖ అంటారు ఇక్కడ. పశు సంవర్ధక శాఖ మరియు వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ సైంటిఫిక్ లైన్ లో డెవలప్ చేయమని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద ఆర్టికల్ 46 to 48. దిస్ ఈస్ గివెన్ ద గాంధీయన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. లాస్ట్ వన్, దట్ ఈస్ గివెన్ ద లిబరల్ ఇంటెలెక్చువల్ డైరెక్టివ్. ద ప్రిన్సిపల్ అమాంగ్ సచ్ ఏ డైరెక్టివ్స్ ఆర్ ఈ లిబరల్ ఇంటెలెక్చువల్ డైరెక్టివ్స్ లో టు సెక్యూర్ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూఅవుట్ ద కంట్రీ అంటున్నాడు ఇక్కడ. ఓకే, ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అంటున్నాడు. అంటే మొన్న రీసెంట్లీగా మనం చూసాం చూడండి, కాశ్మీర్ వాడికి ఆ 370D ఆర్టికల్ ఏదో ఉంది కదా, దాన్ని రిమూవ్ చేస్తుంది. అప్పుడు వారికి అక్కడ 2 సిటిజన్షిప్ ఉంటుండే, 2 సిటిజన్షిప్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లా ఇప్పుడు ఏం చేశారమ్మంటే ఆ బీజేపీ గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అంటున్నాడు త్రూఅవుట్ ద కంట్రీ. అందరికీ ఒకే ఒక చట్టం ఉండాలి, ఒకే ఒక న్యాయం ఉండాలి. ఏకీకృత పౌరస్మృతి అంటారు ఇక్కడ తెలుగులో. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే ఏకీకృత
పౌర స్మృతి ఉండాలి అంటున్నాడు. అంటే ఒకటే ఉండాలి, 2 3 ఉండకూడదు అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద సెక్యూర్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ throughout the country, that is given by 44. That is the liberal intellectual directive. To separate the judiciary from the executive. Okay, ఈ ఎగ్జిక్యూటివ్ ప్యాటర్న్ అని చెప్పాము ఇక్కడ మనం, ఎగ్జిక్యూటివ్ ఆర్గన్ అని చెప్పాము. అంటే అడ్మినిస్ట్రేషన్ సైడ్ లో ఉన్నటువంటి వాళ్ళని, తర్వాత ఈ జ్యుడిషియరీ వాళ్ళని సపరేట్ చేయమని చెప్తున్నాడు ఇక్కడ. సపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. ఓకే, ఆ జ్యుడిషియరీని తర్వాత ఈ ఎగ్జిక్యూటివ్స్ ని సపరేట్ చేయమని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద ఆర్టికల్ 15. టు ప్రొటెక్ట్ ద మాన్యుమెంట్స్ ఆఫ్ హిస్టారిక్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్. అంటే మాన్యుమెంట్స్ ఉంటాయి కదా, కట్టడాలు, రకరకాల కట్టడాలు కానీ మ్యూజియంస్ కానీ, ఆ మాన్యుమెంట్స్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ అంటే అది విచ్ పర్పస్ దే కన్స్ట్రక్టెడ్ ద సచ్ ఎ బిల్డింగ్ ఆర్ మాన్యుమెంట్స్, దాని ఇంపార్టెన్స్ ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు గివ్ ద ప్రొటెక్ట్ ద మాన్యుమెంట్స్ ఆఫ్ హిస్టారిక్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఆ జాతీయ మన నేషనల్ లో ఒక్కొక్క ఐటమ్స్ ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి కట్టారు. గోల్కొండ అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ, ఆ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ గాంధీ మెడికల్ కాలేజ్, ఆ కోటిలో ఒకటి ఉంది చూడు స్తూపం, ఆ యొక్క పిల్లర్. దట్ ఈస్ వాట్ పర్పస్ సచ్ ఏ మాన్యుమెంట్స్ షుడ్ బి ప్రొటెక్టెడ్. ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఫోర్ట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫోర్ట్స్, ఆ తాజ్ మహల్, దీస్ ఆల్ థింగ్స్ ఆర్ మాన్యుమెంట్స్. ఆ మాన్యుమెంట్స్ అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయమని చెప్పి, టు ప్రొటెక్ట్ ద మాన్యుమెంట్స్ ఆఫ్ హిస్టారిక్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్, టు ప్రమోట్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. దట్ ఈస్ లాస్ట్ పాయింట్. ద లిబరల్ ఇంటలెక్చువల్ డైరెక్టివ్స్ ఏంటంటే ప్రమోట్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. నాట్ ఓన్లీ నేషన్ పీస్ సార్, ఇంటర్నేషనల్ పీస్ ఉండాలి అంటున్నారు. అంతర్జాతీయ శాంతియుతవాదము అంటున్నారు ఇక్కడ. ఓకే, తర్వాత భద్రత అంటున్నారు. అంతర్జాతీయ భద్రత అంటే ఒక భారతదేశంలోనే సెక్యూరిటీ కాదమ్మా ఇక్కడ. ఓకే, ఎంటైర్ వరల్డ్ టు ప్రమోట్ చేయమని చెప్తున్నాడు, ఆర్ ఎన్రిచ్మెంట్ చేయమని చెప్తున్నాడు. వాట్స్ ఆర్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ అదర్ కంట్రీస్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ citizen of world, they go to promote what are, that is the peace, international peace and international security undali అని చెప్తున్నారు. That is given by the what are the directive principles, key features of the 3 broad categories has given to you. Next class tomorrow we discuss about the details of these articles that is mentioned to the 38 to 51 articles we go to discuss. It takes the either 1 or 2 classes only. Tomorrow is the Thursday no? Okay. We take the item is taken the tomorrow. Whatever is the articles is covered, for that only we have to cover today. మీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఆర్టికల్స్ మొత్తం మీరు బై హార్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, దిస్ ఈస్ ద 3 కాన్సెప్ట్ హ్యాస్ మెన్షన్ టు యూ. దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఈ 3 ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ లో మీకు కోపప్ చేయడానికి వీలుంది ఎగ్జామినేషన్ లో. That is the second unit articles have covered to you. Okay, right. Thank you one and all. Tomorrow we will have the same timing to the class. Okay, right. Okay, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you.